అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనేటువంటి కంపెనీలు ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఒక ఆయిల్ తయారీ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి తెల్లవారు 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరోవైపు భారీ ఎత్తున అగ్ని ప్రమాదం అనేటువంటి భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలతో విషవాయువులు విడుదలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదంతో పాటు వాయువులు విడుదల అవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. భద్రతా ప్రమాణాలు అనేటువంటిది దక్షిణ ఎనర్జీ అనేటువంటి కంపెనీలో పాటించడం లేదు. అరిచేతుల ప్రయాణాలు పెట్టుకుని క్షణం కార్మికులు భయాందోళన విధులు నిర్వహిస్తున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి. భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇప్పటికైనా సమగ్రమైన దర్యాప్తుకి జిల్లా కలెక్టర్ ఆదేశించాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. మాకు ఈరోజు మార్నింగ్ 5:50 గంటలకు మాకు కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చిన వెంటనే మా యొక్క అనకాపల్లి నుంచి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామ్కి ఉన్న వాహనాలకు కూడా మెసేజ్ ఇస్తే వెంటనే వాళ్ళు కూడా రావడం జరిగింది సార్. మేము వచ్చేసరికి మంటలు అయితే వ్యాపించి ఉన్నాయి. అప్పటికే 2 అక్కడ పడిపోయి ఉండడం జరిగింది సార్. ఇమీడియట్గా వచ్చి మంటలు మొత్తాన్ని అదుపు చేయడం జరిగింది సార్. అదే దానిలో గ్యాస్ ఇప్పుడు బయటకు వచ్చింది. గ్యాస్ కూడా మేము ఆ గ్యాస్ ద్వారా వచ్చే పైన కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అయితే ఇది మాకు 5:50 నిమిషాలకు వచ్చింది సార్. దానికి ముందే జస్ట్ ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ ఫైర్ లాగా వచ్చింది కాబట్టి దానికి ముందే జస్ట్ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఫైర్ అయితే ప్రస్తుతానికి టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రమాదంలో 2 చనిపోవడం జరిగింది సార్. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు ఉన్నారు సార్ డ్యూటీ షిఫ్ట్ లో. నైట్ షిఫ్ట్ లో యాక్చువల్ గా వచ్చిన సూపర్వైజర్ ని క్లియర్ కనుక్కోవడం జరిగింది సార్. ఆ సూపర్వైజర్ ఏం చెప్తున్నారు అంటే ప్రమాదంలో 2 అంటే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు 2 వ్యక్తులు మాత్రమే ఉంటారు సార్. ఒకరు ఆపరేటర్, ఒకటి ఆయనకి హెల్ప్ చేసే ఫిట్టర్ అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరే చనిపోవడం జరిగింది సార్. మిగతా ఎవరు కూడా లేరని చెప్పని సూపర్వైజర్ అయితే చెప్పడం జరిగింది. మృతులు ఎక్కడ వాళ్ళు డీటెయిల్స్ అండి? మృతులు ఒకరు వచ్చేసరికి అచ్యుతాపురం వాస్తవ్యులు, ఒకరు చోడవరం వాస్తవ్యులు అని చెప్పారు. పరవాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? సింధు, విశాఖలో కార్మికులు ఈ ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి 10 మంది మృతి చెంది మొత్తం కొన్ని రోజులు కాకముందే మళ్ళీ కూడా పరవాడ ఫార్మాసిటీలో దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఈ ప్రమాదం జరిగిన పట్ల అయితే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం ఉదయం 5:30 సమయంలో జరిగింది. మొత్తం కూడా తెలిసేటప్పటికి 7:30 టైం కూడా అందరూ వెళ్ళి సహాయ చర్యలు చేసేటప్పటికి అప్పటికే అక్కడ ఉన్నటువంటి 2 కార్మికులు నైట్ డ్యూటీలో 2 కార్మికులు ఉన్నారు. అదృష్టం కొద్దీ కార్మికులు ఎక్కువ మంది లేరు. నైట్ డ్యూటీ కారణంగా అక్కడ మొత్తం కూడా మొత్తం వేస్ట్ మేనేజ్మెంట్ని క్లీన్ చేసే ప్లాంట్ దగ్గర 2 ఉన్నారు. అందువల్ల ఆ 2 మాత్రమే మృతి చెందడం జరిగింది. అక్కడ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మొత్తం వాళ్ళందరూ కూడా మృతి చెందడం జరుగుతుంది. అదృష్టం కొద్దీ ఆ సమయంలో కేవలం 2 ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గాయపడలేదు. ఎవరు కూడా ఏ ప్రమాదం జరగకుండా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2 కూడా త్రినాథ్ అని వెంకటేష్ అని అచ్యుతాపురం కార్మికులుగా గుర్తించారని మనం ఇదే ఫార్మాసిటీలో ఉన్నాం. ఈ ఫార్మాసిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కనీసం ఇక్కడ నుంచోని వాసన కూడా పీల్చిన పరిస్థితి, మొత్తం కూడా విషవాయువులు పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిది కార్మికులు మొత్తం ఆ భుక్తి కోసం వాళ్ళ కుటుంబాలు నడుపుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనపై అయితే మొత్తం కూడా చంద్రబాబు దగ్గర నుంచి అందరూ కూడా స్పందించారు. తక్షణం సీఎం
అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా గాయపడినట్టుంటే వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. చేరుకుని ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళని ఆదుకునేందుకు చేస్తారు. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మెయింటెనెన్స్ లేకపోవడం. మొన్న కూడా స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు కూడా విచారణ చేస్తున్నారు, ఇంకా విచారణ పూర్తిగా లేదు. అన్నిటికీ ప్రధాన కారణం ఆ మెయింటెనెన్స్ కంపెనీలో ఉన్నటువంటి యంత్రాలు అవ్వచ్చు, లేదా మొత్తం కూడా ఏవి మెయింటైన్ చేయకపోవడం వల్ల, ప్రతి ఏటా కూడా మెయింటైన్ చేయాలి, చేయకపోవడం వల్ల ఇవి మెయింటెనెన్స్ లేక కాలిపోవటం, పేలిపోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది చూసాం, పరవాడలో రియాల్టర్లో పేలిపోయి చాలామంది ఇప్పటికే చాలామంది చనిపోవడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఎండ అవ్వట్లేదు. ఇవాళ జరిగిన ప్రమాదం పట్ల అయితే కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో అయితే ఇద్దరైతే మృతి చెందారు, ఎవరు కూడా గాయపడలేదు. అదృష్టం కొద్దీ ఇద్దరు మాత్రమే మృతి చెందడం పట్ల మిగిలిన కార్మికులు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.